ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు భూమిలో కలపడం, కాల్చడం ద్వారా వెలువడే రసాయనాల ద్వారా మానవుల ప్రాణాలకే హాని కలుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు కాలపరిమితి మించి వాడకుండా రీసైక్లింగ్కి ఇచ్చేయాలని పిలుపునిచ్చారు. నగరంలో 9వ డివిజన్ నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు, కాంతిశ్రీ, కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీలు, పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణం కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు భూములు కలపడం, కాల్చడం ద్వారా వెలువడే రసాయనాల ద్వారా మానవులు ప్రాణాలకే హాని కలుగుతోందని, ప్రతి ఒక్కరూ ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు కాలపరిమితి మించి వాడకుండా రీసైక్లింగ్ ఇచ్చేయాలని పిలుపునిచ్చారు. అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ కి మనం చెక్ పెట్టాలి. ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో దీన్ని సమర్థవంతంగా మనము రీసైకిల్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఏదో ఒక రోజు చేసి వదిలేయడం కాదు, ఎంటైర్ ఇయర్కి ఒక కాల్ ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఒక థీమ్ ఇస్తూ ఈ 4వ నెలకి ఈ చెక్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత నెల మీరు చూస్తే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎలా బ్యాన్ చేయాలి, దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి, సో దాన్ని మనము ఏ ప్రకారంగా అరిగట్టాలి, దానికి ప్రత్యామ్నాయాలు ఏమనే దాని గురించి చర్చించుకున్నాము. ఇప్పుడు అక్కడ ఆటోలో వీడియో ప్లే చేస్తూ ఉంది, అక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి అన్నీ చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా ప్రతి నెల ఒక్కొక్క థీమ్ని మనము మననం చేసుకుంటూ ఆ థీమ్గా ఆనర్గా వదిలేయకుండా, సో ప్రతి థీమ్ని మనము అంతర్గతం చేసుకుంటూ మన డైలీ ప్రాక్టీస్లో దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ సమాజాన్ని అలాగే మన సొసైటీని క్లీన్గా ఉంచడానికి, స్వచ్ఛంగా ఉంచడానికి. అనంతరం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఈ వేస్ట్ రీసైక్లింగ్ చేయడం ద్వారా కోట్లాది రూపాయలు విలువ చేసే మెటీరియల్ ఉత్పత్తి చేయవచ్చు అన్నారు. టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు, రిమోట్లు, సెల్ ఫోన్లు, చార్జర్లు వినియోగించవచ్చని, తర్వాత బయట పడేయకుండా ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఇవ్వాలని ప్రజలకు సూచించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి అనే కాన్సెప్ట్ ఆయన అనౌన్స్ చేసిన తర్వాత అందరి మనసులో ఆలోచన వచ్చింది. నా జన్మభూమికి నేనేం చేశాననేది ఆలోచన వచ్చింది. ఆ ఊరు వెళ్తూ ఉంటారు, పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారు, అన్నిటికి వెళ్తూ ఉంటారు, కానీ ఆ రోజు ఆ సమస్యల మీద శ్రద్ధ పెట్టాలన్న ఆలోచన ఒక నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత మాత్రమే వచ్చింది చాలామందికి ఆలోచన. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకసారి ఆ ఊరు వెళ్ళినప్పుడు ఈ జన్మభూమి కాన్సెప్ట్ గుర్తొచ్చి ఆ ఊరు వాళ్ళతో అది గొప్ప అదే గుడివాడ దగ్గర ఒక గ్రామం, చిన్న గ్రామం, ఏం కావాలంటే అనేకమైన సమస్యలు చెప్పారు. మాకు మంచినీళ్ళు లేవు, ఓవర్ హెడ్ ట్యాంక్ కావాలా, ఇంకా అనేకమైన సమస్యలు చెప్తే మరి నా ఊరి మీద ఇంత ప్రేమ ఉన్నా, మా ఊరు మనుషుల మీద ఎంతో ప్రేమ, వాళ్ళందరికీ నా మీద అభిమానం ఉన్నా, ఈ ఆలోచన నా దగ్గర అవకాశం ఉన్నా, ఆ యొక్క ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించే సమర్థత అవకాశం ఉన్నా నాకు కట్టించాలన్న ఆలోచన రాలేదు. ఆ ఆలోచన ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి ఇమీడియట్గా ఊరిలో ఓవర్ హెడ్ ట్యాంకు, రోడ్లకు సరిపడా అమౌంట్ అంతా కూడా ఆయనే సమకూర్చి ఇచ్చి అక్కడ కట్టడం జరిగింది. అంటే అది ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెబుతాను. ఆలోచన ఆయన చంద్రబాబు గారు ఒక్కళ్ళు వచ్చి ప్రతి గ్రామంలో పనిచేయలేరు, లేకపోతే ప్రతి వార్డులోనూ పనిచేయలేరు. అనంతరం కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ నగరంలోని 64వ డివిజన్లో 286 సచివాలయాల పరిధిలో 3వ శనివారం నాడు ఈ చెక్ థీమ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 200 మెట్రిక్ టన్నులు ఈ వేస్ట్ సేకరిస్తున్నట్టు తెలియజేశారు. వాటిని ఈ వేస్ట్ రీసైక్లింగ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రతి మనిషి ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా జీవితమే లేకుండా పోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులు కాలపరిమితి ప్రకారం వినియోగించి ఆ తర్వాత రీసైక్లింగ్ ఇచ్చేయాలని మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర పిలుపునిచ్చారు. ఓవరాల్ ప్రపంచంలో చూస్తే ఇండియా టాప్ 5 ఈ వేస్ట్ జనరేటర్లో మనము ఆల్మోస్ట్ టాప్ 5లో ఉన్నాము. కాబట్టి ఇది ఒక పెద్ద మెస్గా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వేస్ట్ అనేది కూడా మనము కరెక్ట్గా రీసైకిల్ చేస్తే ఒక రిసోర్స్గా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ థీమ్ పైన ఈరోజు ఫోకస్ చేయాలని మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. మీరందరికీ తెలుసు, ముఖ్యంగా పిల్లలు, ఎలక్ట్రానిక్స్ అనేది లేకుండా ఏం లేదు. ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం మాట్లాడుతున్న మైక్ ఉండొచ్చు, కెమెరాలు ఉండొచ్చు, మీ చేతిలో ఉన్న మొబైల్ ఉండొచ్చు, ల్యాప్టాప్స్ ఉండొచ్చు. ప్రతి మనిషికి ఎలక్ట్రానిక్స్ అనేది చాలా ముఖ్యం. అది లేకుండా ఇప్పుడు లైఫే లేదు. కానీ మనం ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేయాలి, ఓవర్ యూజ్ చేయకూడదు, రెడ్యూస్ చేయాలి, రీసైకిల్ చేయాలనే ఒక మంచి ఆలోచన కూడా మనం అందరిలో రావాల్సిన అవసరం ఉంది.
సీఎం చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసిన ప్రసంగాలకు సంబంధించి జయప్రద ఫౌండేషన్ ప్రచురించిన 2 పుస్తకాలను సభాపతి అయ్యన్న పాత్రుడు రేపు ఆవిష్కరించనున్నారు. మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, సీనియర్ పాత్రికేయులు రచయిత విక్రమ్ పోలా వీటిని రూపొందించారు. చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సారథి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాల పేరుతో ప్రచురించిన 2 సంపుటాలను రేపు శాసనసభ కమిటీ హాల్లో ఆవిష్కరిస్తారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో వేల మంది విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. నెల్లూరు విఆర్సి కళాశాల నుంచి నర్తకీ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు మంత్రి నారాయణ నివాళులర్పించారు. మరోవైపు నెల్లూరు అల్లీపురం డంపింగ్ యార్డులో రీసైక్లింగ్ పనులను నారాయణ పరిశీలించారు. నెలకో థీమ్తో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈసారి ఈ-వేస్ట్ సేకరణ కోసం ర్యాలీ చేపట్టినట్లు మంత్రి తెలిపారు. 175 కాన్స్టిట్యున్సీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో యాక్చువల్గా 5,000 మందికి పైగా ఈరోజు విద్యార్థులు అదేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ని మనం సాధించాలంటే ప్రతి ఒక్కరి యొక్క మనసు స్వచ్ఛంగా ఉండాలి, ప్రతి ఒక్కరి ఇల్లు శుభ్రంగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఈ 3 జరిగినప్పుడే మనం నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలమన్నారు. ఆ యొక్క స్లోగన్తో ఈరోజు మేము ముందుకు పోతున్నాం. ఈ నేపథ్యంలోనే ప్రతి నెల ఒక థీమ్తో ముందుకు పోతున్నాం. ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెలలో ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు ప్రజాప్రతినిధులు, అధికారులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులోని ఎంతో ఘనంగా యాక్చువల్గా ఈ కార్యక్రమం చేశారు. ఈ నెలలో అయితే ఈ-వేస్ట్ ఏదైతే మన నెలలో వచ్చే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయో అవన్నీ ఎక్కడంటే అక్కడ పారేయకుండా వాటిని ఒక ప్లేస్కి చేరిస్తే సచివాలయాలు చేరేటట్టుగా చేస్తున్నాం. సచివాలయాల నుంచి ఫ్యాక్టరీలు తీసుకుపోయి వాటిని రీసైకిల్ చేసి మళ్ళీ వాటిని వాడతారు. అలాంటి కార్యక్రమాన్ని ఈ యొక్క నెలలో ఈ 3వ శనివారం స్టార్ట్ చేసాం. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే చెప్పేది, ఈ ఈ-వేస్ట్ని మీరు సచివాలయాలకు ఇవ్వండి. సచివాలయాల నుంచి వాటిని ఫ్యాక్టరీలు పంపిస్తాం. అందువల్ల పొల్యూషన్ తగ్గుతుందని. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 23వ తేదీన విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి 5,64,064 మంది, తెలుగు మీడియం వాళ్ళు 51,069 మంది పరీక్షలు రాశారు. ఫలితాలను మనమిత్ర వాట్సాప్ నెంబర్లోనూ విద్యార్థులు పొందవచ్చని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 23వ తేదీన విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 5,64,064 మంది, తెలుగు మీడియం వాళ్లు 51,069 మంది పరీక్షలు రాశారు. ఫలితాలను మనమిత్ర వాట్సాప్ నెంబర్లోనూ 9552300009 విద్యార్థులు పొందవచ్చు అని విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. మరోవైపు 10వ తరగతి పరీక్ష ఫలితాలు రాకముందే ఫస్ట్ ఇయర్ ప్రవేశాల ప్రక్రియను సైతం ప్రభుత్వం నిర్వహించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే దరఖాస్తులు ఇస్తున్నారు. మే 31వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియను చేపడతారు. ఫలితాలు ప్రకటించడానికి ముందే తాత్కాలిక ప్రవేశాల ప్రక్రియను చేపట్టారు. పాస్ అవుతాననే ధీమా ఉన్న విద్యార్థులు కాలేజీల్లో చేరడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల సన్నిధిలో ఈరోజు ఉదయం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను స్వచ్ఛంగా ఉంచేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి దేవస్థానం రాజగోపురం ముందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ జరిగింది. ఆలయంలోని పలు విభాగాల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సహాయ కార్యనిర్వహణ అధికారి పి చంద్రశేఖర్ ఆలయ సిబ్బందితో పరిసరాల పరిశుభ్రత, ఆలయ స్వచ్ఛత గురించి అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. సహాయ కార్యనిర్వహణ అధికారి పి చంద్రశేఖర్ ఆలయ సిబ్బందితో పరిసరాల శుభ్రత, ఆలయ స్వచ్ఛత గురించి అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆలయ సేవలో భాగంగా వివిధ ప్రదేశాలు శుభ్రం చేయడం జరిగింది. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి
పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొడి చెత్త వేరు చేయడంపై తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. దైవ కుమారుడు అయినప్పటికీ మానవుల పాపాలను కడిగేందుకు యేసుక్రీస్తు శిలువలో ప్రాణాలను అర్పించారని విజయవాడ బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు అన్నారు. యేసు ప్రభు త్యాగాన్ని స్మరించుకుంటూ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగలను జరుపుకుంటామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి మానవాళికి తెలియజేస్తూ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించారు. విజయవాడ నిర్మలా కాన్వెంట్ వద్ద ఉన్న సెయింట్ పాల్స్ కేథడ్రల్ నుంచి చేపట్టిన ఈ కార్యక్రమానికి క్రైస్తవ సంఘాలు మరియు సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం విజయవాడ బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, సిఎస్ఐ కృష్ణా గోదావరి డయాసిస్ బిషప్ రెవరెండ్ టి జార్జి కోర్నెలియస్ మాట్లాడుతూ ప్రజలను పాపాల నుంచి రక్షించేందుకు యేసుక్రీస్తు సిలువలో ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. యేసు ప్రభువు త్యాగాన్ని స్మరించుకుంటూ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్లు జరుపుకుంటామని తెలియజేశారు. యేసుక్రీస్తు సమాధి చేయబడిన 3వ రోజున సజీవుడిగా తిరిగి లేచారని, అందుకే ఈస్టర్ను క్రైస్తవ లోకం సంతోషంగా జరుపుకుంటుందని చెప్పారు. యేసుక్రీస్తు తన శాంతి బోధనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేశారని, ప్రజలంతా సహనం, శాంతి, అహింస మార్గంలో పయనించినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమన్నారు. విశ్వ మానవాళిని ప్రేమతో చూడాలన్నదే కరుణామయుని బోధనల సారమని ఉపదేశించారు. గుడ్ ఫ్రైడే అంటే క్రీస్తు శ్రమలు. క్రీస్తు మా అందరి కొరకు పాపాల కొరకు తాను సిలువను మోసి తాను మరణించారు. ఆయనను సిలువ వేసి ఆ విధంగా దైవ కుమారుడైనా సరే మనందరి పాపాల కొరకు ఆయన మరణించారని మేమందరం దృఢంగా నమ్ముతూ ఆ విశ్వాసాన్ని మేము వ్యక్తపరిచాం. కానీ మన ఈ నగరంలో చాలామందికి బహుశా గుడ్ ఫ్రైడే తెలుసు కానీ ఈస్టర్ అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే ప్రభువు ఆయన మరణించిన తర్వాత 3వ రోజున తిరిగి లేచారు. దాన్నే మేము రెజరెక్షన్ అంటారు. అదే తాను మరణా నుంచి లేచారు, అదే పాస్కా పండుగ అంటాం. ఆ పండుగను కొనియాడటానికి, ఆ పండుగను ఈరోజు అందరికీ తెలియపరచడానికి రన్ ఫర్ జీసస్ అని మేము ప్రారంభించాం. యేసు నేడు లేచెను అనేటువంటి అదే మా యొక్క విశ్వాసము. ఆయన పునరుద్ధానుడై మరలా ఆయన తిరిగి వస్తారని చెప్పేసి కూడా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి సమాజం అంతా కూడా మరి మా యొక్క విశ్వాసాన్ని మరి నమ్మవలసిందిగా మేము కోరుకొనుచూ ఉన్నాము. అంతేకాకుండా ఇక్కడ వివిధ శాఖల వారంటే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ తరపున నీ బిడ్డలమైన మేమందరము కూడా ఈ రీతిగా రన్ ఫర్ జీసస్లో పాలు పంచుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అది దీవెన, ఆశీర్వాదకరం అని చెప్పేసి కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ బలవనేని సత్యనారాయణ పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమాన్ని చైర్మన్ ప్రారంభించారు. వ్యర్థాల పట్ల మహిళలు అవగాహన కలిగి ఉండాలని, తడి చెత్త, పొడి చెత్తతో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వేరువేరుగా మున్సిపల్ సిబ్బందికి అందజేయడం ద్వారా రీసైక్లింగ్ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3 శనివారంలో నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఉయ్యూరు పెద్ద మసీదు సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మానవహారం ఏర్పాటుతో పాటు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను మున్సిపాలిటీ వారికి అందించాలని, అలా అందించిన వస్తువులను రీసైక్లింగ్ జరుగుతోందని తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ మాట్లాడుతూ వ్యర్థాల పట్ల మహిళలు అవగాహన కలిగి ఉండాలని, తడి చెత్త, పొడి చెత్తతో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వేరువేరుగా మున్సిపల్ సిబ్బందికి అందజేయడం ద్వారా రీసైక్లింగ్ నిర్వహిస్తామని తెలియజేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్మన్ పిలుపునిచ్చారు. ఎల్లమ్మట చెత్త సేకరణ చేయటం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా మటుకి చెత్తని ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు విడివిడి భాగాలుగా ఇదివరకు డస్ట్బిన్లు ఇచ్చారు. ఆ విడివిడి భాగాలుగా ప్లాస్టిక్, ఇంట్లో వాడిన కూరగాయలు విడివిడిగా ఇస్తే వాటిని కూడా మనం రీసైక్లింగ్ చేసే విధంలో మన గవర్నమెంట్ వారు సహకారం చేయమని ప్రజలందరూ కోరుతున్నారు. మీరు అందరూ కూడా లేడీసు
చక్కగా అవగాహనతో మీ చేతుల్లోనే ఉంది. మీరు చేసేదాన్ని బట్టి మన గవర్నమెంట్ కూడా ఎలక్ట్రానిక్ వేస్ట్ని విచ్చలవిడిగా పడేయకుండా దాన్ని సేఫ్ డిస్పోజల్ చేయడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ వేస్ట్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నగరపాలక మన మున్సిపాలిటీకి అప్పచెప్తే త్రూ సెక్రటరీస్ ద్వారా మేము అన్నీ కూడా దాన్ని రీసైక్లింగ్ పంపించి దాన్ని సేఫ్ డిస్పోజల్ చేయడం జరుగుతుందని. ఇండియన్ సొసైటీ ఆఫ్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ ఇంజనీర్స్ అసోసియేషన్ విజయవాడ చాప్టర్ నూతన కార్యవర్గం శుక్రవారం రాత్రి ఎన్నుకున్నారు. 2008లో ప్రారంభమైన తమ సంస్థలో 20,000 మంది సభ్యులు ఉన్నారని సంఘ అధ్యక్షుడు శోభన్ కుమార్ తెలిపారు. విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధికి బాటలు వేస్తామని చెప్పారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ ఇంజనీర్స్ అసోసియేషన్ విజయవాడ చాప్టర్ నూతన కార్యవర్గం శుక్రవారం రాత్రి ఎన్నుకున్నారు. గవర్నర్పేటలోని విజయవాడ పుస్తక మహోత్సవ కమిటీ గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడిగా పోతన శోభన కుమార్, కార్యదర్శిగా బడే ఫణిరాజ్, కోశాధికారిగా బత్తుల సుకుమార్ రెడ్డి ఎన్నికయ్యారు. వీరు 2025-26 వరకు సేవలు అందిస్తారు. శోభన్ కుమార్ మాట్లాడుతూ 2008లో ప్రారంభమైన తమ సంస్థలో 20,000 మంది సభ్యులున్నారని తెలియజేశారు. విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధికి బాటలు వేస్తామని చెప్పారు. వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ నిజాయితీగా సేవలు అందిస్తే సంస్థలు దీర్ఘకాలం నిలబడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెయ్యాల అనూష, ఎన్ఎస్ చంద్రశేఖర్, కేవీకే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ISRE అనేది ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్, ఎయిర్ కండిషనింగ్ ఇంజనీర్స్. ఇట్ ఈస్ ఆల్ ఇండియా లెవెల్ ఆర్గనైజేషన్. ఇండియాలో 55 cities ది చాప్టర్స్ ఆర్ దేర్. అది లేకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో 6 countries ISRE ప్రెసెన్స్ ఉంది. మొత్తంగా మనకు 25,000 మెంబర్స్, దాని తర్వాత 6,000 స్టూడెంట్ మెంబర్స్ ISREలో ఉన్నారు. ది మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ISRE ఏమంటే టు స్ప్రెడ్ ద నాలెడ్జ్ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్. రెండోది ఇంపార్టెంట్గా వీఆర్ వర్కింగ్ విత్ ద గవర్నమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ECBC అనేది ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ని ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబిలిటీ బిల్డింగ్ కోడ్గా ఇవ్వడానికి మనకు సిద్ధం దొరికింది. కొత్త టెక్నాలజీ ఏంటి అనేది నేర్పడానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం. అలాగే మా కోర్ కమిటీ అనేది ఈజ్ అ వెరీ వండర్ఫుల్ ఉన్నారన్నమాట అండి. వాళ్ళంతా ఏంటంటే మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో దాదాపు ఒక 25 years నుంచి ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళు మా కోర్ కమిటీలో ఉండి ఈ రోజున మాకు ఈ బయట సొసైటీకి సేవ చేయడానికి, అంటే మీకు చాలామంది ఏంటంటే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కానీ టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండదు. అలాంటిది మా ISRE తరపున వాళ్ళకి నాలెడ్జ్ నేర్పడం కానివ్వండి. అదేవిధంగా మీకు మెయిన్ స్టూడెంట్స్ మాకు టార్గెట్ అనమాట అండి. ఆ స్టూడెంట్స్ యొక్క టార్గెట్ని మేము ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తామంటే వాళ్ళకి ఇండస్ట్రీస్ విజిట్స్ అని ఉంటుంది దాని ద్వారా, అలాగే వాళ్ళకి టెక్నికల్ టాక్స్ ఉంటాయి, అలాగే K-12 ప్రోగ్రామ్స్ అని ఇలా కొన్ని మేము స్టూడెంట్స్ మేము సెలెక్ట్ చేసామన్నమాట. శోభన్ కుమార్ గారి టీముకి ప్రసాద్ గారి టీము వాళ్ళు ఛార్జీ ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు భవిష్యత్తులో మంచి కార్యక్రమాలతో సమాజంలో అందరినీ కలుపుకు వెళ్తూ సమాజంలో అందరికీ సౌఖ్యాలు కలిగే విధంగా కూడా వారి టీం పనిచేయాలి. అప్పుడే ఆ టీంకి ఒక మంచి పేరు వస్తుంది, మనుగడ వస్తుంది, సమాజంలో నిలకడగా సంస్థ ఉంటుంది. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యవర్గాలన్నీ కూడా వచ్చి వారు సమాజంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేదానికి ఒక అవకాశం ఉంటుంది. అలాగే శోభన్ కుమార్ గారు ఆల్రెడీ సర్వీస్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి లైనిజంలో వారు సేవా కార్యక్రమాలు కూడా ఈ సంస్థ ద్వారా చేయాలని చెప్పి ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించి ABCD వర్గీకరణను అమలు చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని MRPS గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంద వేణుబాబు మాదిగా పేర్కొన్నారు. పోరాటంలో తమ ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ వర్గీకరణను అంకితం చేస్తూ DSC నోటిఫికేషన్ను SC వర్గీకరణ అనంతరమే విడుదల చేయడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించి ABCD వర్గీకరణను అమలు చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా గన్నవరం నియోజకవర్గంలో MRPS, MEF, MSP నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని MRPS గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంద వేణుబాబు మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో వారి పాత్ర మరువలేనిదని ప్రశంసించారు. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ ఉపకులాల హక్కుల కోసం మందకృష్ణ మాదిగ నిరంతరంగా పోరాడారని చెప్పారు. పోరాటంలో తమ ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ వర్గీకరణను అంకితం చేస్తూ DSC నోటిఫికేషన్ను ఎస్సీ వర్గీకరణ అనంతరమే విడుదల చేయడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. మరి 94లో పుట్టిన ఉద్యమం 3 సంవత్సరాల్లోనే వర్గీకరణ ఫలాలు సాధించి
మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 90 వర్గీకరణ చేసి మాదిగలు మాదిగ ఉపకులాలకు 25,000 ఉద్యోగాలు రావడానికి సహకరించాడో, మరి 2000లో కొట్టివేయటం వల్ల 2004లో కొట్టివేయటం వల్ల మరి 20 సంవత్సరాలు మళ్ళీ కృష్ణమాది గారి పోరాటాలతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్న క్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ఆ రోజు ఆయన తీసుకొచ్చిన జీవోనే మళ్ళా నేనే అధికారంలోకి వస్తే ఈ వర్గీకరణ చేసింది నేనే గమనించి నేనే అధికారంలోకి వస్తే మరి ఈ వర్గీకరణ మళ్ళీ చేసే బాధ్యత నేనే తీసుకుంటానంటాం. మరి బాధ్యత తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు బాధ్యత ప్రకారమే మరి ఏ జీవో అయితే ఆయన ఆ రోజు తీసుకొచ్చాడో అదే జీవోని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా ఆ తీర్పుని సమర్థించి మరి ఇక ఏబిసిడి వర్గీకరణ ఫలాలు ఉద్యోగాల రీత్యా సుమారుగా 25,000 ఉద్యోగాలు సంపాదించుకున్నాం. అలాగే అడ్మిషన్స్ వచ్చేటప్పుడు కూడా 20,000 అడ్మిషన్స్ సాధించుకున్నాం. ఆ తర్వాత ఒక కాలం కోర్టులో అది కొట్టివేయబడటం వల్ల మళ్ళా పోరాటం సాగింది. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే మన అన్ని పార్టీలు సహాయ సహకారాలు అందించాయి. కానీ ఆ చివరికి ఒక భారత ప్రధానమంత్రి గారు గౌరవ మోడీ గారు మరి ఒక హైదరాబాద్ జరిగినటువంటి బహిరంగ సభలో మాకు న్యాయం చేస్తానని చెప్పారు. మరి ఆ మేరకు వారు ఒక సంవత్సరంలోనే సుప్రీంకోర్టులో అత్యున్నతమైన న్యాయస్థానం భారతదేశానికి ఆగస్టు 1వ తారీఖున మంచి తీర్పు ఇచ్చింది. మాకు ఏబిసిడి వర్గీకరణ ఏ రాష్ట్రం చేసుకోవచ్చని. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అడవి ఆవులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రిపూట ఆవులు రావడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని చెప్తున్నారు. వీటి కారణంగా పంట నష్టపోతున్నట్లు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అడవి ఆవులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒకప్పుడు లంక భూముల్లో ఉన్న మేతను తిని బతికే ఈ ఆవులు ప్రస్తుతం ఆ ప్రాంతంలో సుబాబుల్ జామాయిల్ సాగు చేయడంతో పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. రాత్రిపూట ఆవులు రావడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని చెబుతున్నారు. వీటి కారణంగా పంట నష్టపోతున్నట్లు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు డ్రోన్ ద్వారా అడవి ఆవుల కదలికలను గుర్తించారు. కానూరు కార్మెల్ మాతా దేవాలయం విచారణ గురువులు ఫాదర్ సలివేంద్ర సౌరి ఆధ్వర్యంలో గుడ్ పవిత్ర శుక్రవారం సందర్భంగా సజీవ శిల్వ మార్గం భక్తి శ్రద్ధలతో 14 స్థలములు నిర్వహించారు. శాలిపేట నుండి బందర్ రోడ్డు మీదుగా పెనంలూరు 4వ జంక్షన్, పోరంకి, తాడిగడప, కామైతోపు, కానూరు కార్మెల్ మాతా దేవాలయం వరకు జరిగింది. భక్తులు 2,000 మంది పైన పాల్గొన్నారు. సజీవ శిలువ మార్గం వేషధారణ పాత్రలు చూపరులకు భక్తి మార్గంలో నడిపించింది. ఫాదర్లు సలివేంద్ర సౌరి దేవదానం, రత్నరాజు దివ్య బలి పూజను, దివ్య కారుణ్య సాంగ్యములు నిర్వహించి అందరికీ దివ్య సప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో సిటీసీ సిస్టర్స్, ఉపదేశకులు, దీక్షాపరులు, యూనిట్స్ లీడర్స్, వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యేసు దివ్య శరీరాన్ని భక్తులందరికీ ప్రదక్షిణ చేశారు. నా రక్షకుడైన యేసువా, నీ మీద దేవుని చేసేది కదా. ఈ ఉత్థానమును చూసి లోకాస్యము నేను ఉత్థానమగుటకు మోక్షమునందు సదా మేము ఒకటి ప్రేమించుటకు అనుగ్రహం